పాల్పడిందన్న కథనాలపై రంగనాథ్ స్పందించారు. అయితే హైడ్రా గురించి ఉద్దేశపూర్వకంగానే కొందరు కొన్ని వీడియోలతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, పేద మధ్యతరగతి వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. హైడ్రా ఎవ్వరికీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్పల్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడానన్నారు. శివయ్య దంపతుల కూతుళ్లకు రాసిచ్చిన ఇల్లు కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ FTL పరిధిలోకి దూరంగా ఉందన్నారు. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూల్చివేస్తారనే భయంతోనే వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందన్నారు. బుచ్చమ్మ సూసైడ్తో హైడ్రాకు సంబంధం లేదన్నారు. హైడ్రా గురించి మీడియాలో గానీ సామాజిక మాధ్యమాల్లో గానీ భయాలు పుట్టించవద్దన్నారు. హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా వల్లే ఒక మహిళ బలవత్ మరణానికి పాల్పడిందన్న కథనాలపై రంగనాథ్ స్పందించారు. అయితే హైడ్రా గురించి ఉద్దేశపూర్వకంగానే కొందరు కొన్ని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను అసత్య ప్రచారాలు చేస్తున్నారని, పేద మధ్యతరగతి వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. హైడ్రా ఎవ్వరికీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్పల్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడానన్నారు. శివయ్య దంపతుల కూతుళ్లకు రాసిచ్చిన ఇల్లు కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ FTL పరిధికి దూరంగా ఉందన్నారు. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూల్చేస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందన్నారు. బుచ్చమ్మ సూసైడ్తో హైడ్రాకు సంబంధం లేదన్నారు. హైడ్రా గురించి మీడియాలో గానీ సామాజిక మాధ్యమాల్లో గానీ భయాలు పుట్టించవద్దన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. వైష్ణవిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా హైడ్రాపై చర్చ జరుగుతోంది. ఇక హైడ్రా కూల్చివేతలపై కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైన చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతల విషయంలో మరి కొంత ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో కొంత ఆసక్తి కూడా కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న ఏదైతే కూకట్పల్లిలోని నల్ల చెరువు వద్ద జరిగిన కట్టడాల కూల్చివేత విషయంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో సో ఆ మహిళ ఆత్మహత్యకు కారణం హైడ్రా అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఖండించారు. ఆమె ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదని కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి హైడ్రా కూల్చివేతల కారణంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా కొంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు తాజాగా మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మరి డెవలప్మెంట్ ఫ్రంట్ పేరుతో చేస్తున్న ఏదైతే మూసీ నివాస గృహాల్లో నివసిస్తున్న ఆ గృహాలు కావచ్చు, తర్వాత అక్కడి ప్రజల్ని ఖాళీ చేయించే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో కూడా మరి హైడ్రాకు కొంత మరి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా హైడ్రా కూల్చివేస్తుందని ప్రచారం జరుగుతుందని రంగనాథ్ మరి ఈ విషయంలో హైడ్రాకు సంబంధం లేదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం
ఇక మరి అమీన్పూర్ మండలం కిస్సారెడ్డిపేటలోని ఒక 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేసిన ఘటనపై కూడా మరి కోర్టు మరి బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు మరి హైడ్రా ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకుంది, కోర్టులో హాజరై మరి అది కోర్టులో కేసు ఉంది, దానిపైన కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా మరి ఇక ఆదేశించిన నేపథ్యంలో మొత్తానికి హైడ్రా విషయంలో మరి కోర్టు అప్పుడప్పుడు బ్రేక్స్ వేస్తుండడం కావచ్చు, తర్వాత బాగా నివాసితుల దగ్గర నుంచి కూడా ప్రతిఘటన ఎదురవడం, మొత్తానికైతే హైడ్రా కార్యకలాపాలపై మరి మూసీలో కూడా ఇప్పటికే కూల్చేస్తారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఆ వాదనలన్నింటినీ ప్రచారం చేయొద్దంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మాకు సంబంధం లేదంటూ చెప్పడం కావచ్చు, మూసి కూల్చివేతల విషయంలో హైడ్రా మరి జోక్యం కల్పించుకోవాలని చెప్పడం మొత్తానికైతే సంచలనం మారింది. ఇదే అంశంలో మరి ఇక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండి మరి దీనిపై మరొక ప్రకటన చేశారు. మూసీలో ఇప్పటికే మూడు రోజులుగా కూడా సర్వే కొనసాగుతుంది. ఆ సర్వే నేపథ్యంలో కూడా మరి దానకిషోర్ ఇక ఒక కీలక ప్రకటన చేశారు. మొత్తానికి మరి పట్టాలు ఉన్న వారంతా కలెక్టరేట్ కు వచ్చి కలవాలని చెప్పడం కావచ్చు, తర్వాత వారికి ఇచ్చే పరిహారం విషయంలో కావచ్చు, న్యాయం చేస్తామని చెప్పడం కావచ్చు, తర్వాత మరి పట్టాలు లేని వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం. సో ఇప్పుడు ఇద్దరు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు చెప్పిన విషయంలో మరి కొంత క్లారిటీ మిస్ అవుతుంది. ఇక మీడియాలో సోషల్ మీడియాలో మాత్రం మూసీలో హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతుందని సాగుతున్న ప్రచారానికి హైడ్రా రంగనాథ్ మరి మూసీకి సంబంధం లేదని చెప్పడం కావచ్చు, అట్ ద సేమ్ టైం మరి మూసీ నివాసితులకు అండగా బీజేపీ ఉంటుందని చెప్పి నిన్న రాత్రి వరకు కూడా ఈటల రాజేందర్ అక్కడే బైఠాయించడము, వారితో ఆ బాధితులతో కలిసి ఇది ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాము, కూల్చేది లేదు, ఖాళీ చేసేది లేదని చెప్పడం కావచ్చు. మొత్తానికి ఆ బీజేపీ మరి హైడ్రాను కొంత వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా చేసిన ఈ మధ్య కాలంలో చేస్తున్న మరి కామెంట్స్ కావచ్చు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయడం కావచ్చు, ఏకపక్షంగా మరి కూల్చివేతలకు పాల్పడకూడదని చెప్తున్న నేపథ్యంలో హైడ్రాకు కొంత మరి ఇది సమస్యగా మారనుంది. ఈ నేపథ్యంలోనే ఇక ప్రభుత్వం కూడా మరి దానకిషోర్ ను ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఎండీగా నియమించింది. ఆయన కూడా మరి ఇటు హైడ్రా చెప్తున్న దానికి, హైడ్రా కమిషనర్ చెప్తున్న వాదనకు, ఆయన చెప్తున్న వాదనకు కొంత మరి ఇద్దరు అధికారుల నేపథ్యంలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కానీ సోషల్ మీడియా వేదిక మాత్రం జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దంటూ మరి హైడ్రా కమిషనర్ చెప్పడం మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.